ఏపీలో ఇంటర్ విద్యలో కొత్త విధానాలు అమల్లోకి రానున్నాయి. ఇంటర్ సంస్కరణలు ఏప్రిల్ 1 నుంచే అమలయ్యేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్థులకు ఏప్రిల్ 7 నుంచి అడ్మిషన్లు ప్రారంభించి ఏప్రిల్ 23 వరకు తరగతులు నిర్వహించనున్నారు. వేసవి సెలవుల తర్వాత జూన్ 1న విద్యా సంవత్సరం పునః ప్రారంభం అవ్వనుంది. కాగా ప్రైవేట్ కాలేజీల తరహాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కూడా అడ్మిషన్లకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నాయి. జూనియర్ కాలేజీల పనివేళను కూడా ఇంటర్ బోర్డు మార్చింది. ప్రస్తుతం రోజుకు 7 పీరియడ్లు ఉండగా ఇకపై 8 పీరియడ్లు ఉండేలా టైం టేబుల్ విడుదల చేసింది. కొత్త టైం టేబుల్ ప్రకారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కాలేజీలు పనిచేస్తాయి. సబ్జెక్టులు, కోర్సుల్లో ఇంటర్ బోర్డు కీలక మార్పులు ప్రవేశపెడుతూ ఎంపీసీ విద్యార్థులకు గణితం A, Bలుగా ఉండగా దాన్ని ఒక్కటిగా చేసింది. బైపీసీలో బోటనీ, జువాలజీ, బయాలజీగా మార్చింది. సైన్స్ విద్యార్థులకు 6 సబ్జెక్టుల స్థానంలో 5 సబ్జెక్టులు ప్రవేశపెట్టి వారికి ఇంగ్లీష్ తప్పనిసరి సబ్జెక్టుగా నిర్ణయించింది. ఇక 3 సంబంధిత గ్రూప్ కోర్స్ సబ్జెక్టులుగా ఉండగా మరొకటి ఎలెక్టివ్ సబ్జెక్టుగా తీసుకోవచ్చు. అదనపు సబ్జెక్టు కాకుండా మిగిలిన 5 సబ్జెక్టులు ఖచ్చితంగా పాస్ కావాల్సి ఉంది. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని, బైపీఈ విద్యార్థులు గణితాన్ని అదనపు సబ్జెక్టుగా తీసుకుంటే ఎంబైపీసీ అవుతుంది. అదనపు సబ్జెక్టు మార్కులను సర్టిఫికేట్ లాంగ్ మెమోలో చూపించకుండా ఇందుకోసం అదనపు మెమో జారీ చేయనున్నారు. దాని ఆధారంగా ఇంజనీరింగ్ లేదా వైద్య విద్య వైపు వెళ్లే అవకాశం ఉంది.